క్రాంతి మీడియాకి స్వాగతం. సీతారాంపల్లి గ్రామ సర్పంచ్ గా మీరు ఎన్నికైనందుకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటిసారి అండి, జై శ్రీరామ్. అట్లాగే ఉప సర్పంచ్ గారు కూడా మా తరపు నుంచి శుభాకాంక్షలు. ఉప సర్పంచ్ గా మీరు ఎన్నికయ్యారు. సీతారాంపల్లికి మీ సేవలు ఖచ్చితంగా అవసరమై ఉంటే 8వ వార్డు నుంచి మీరు, 2వ వార్డు నుంచి మీరు ప్రాతినిధ్యాలు వహిస్తున్నారు. అట్లాగే పార్టీ అధ్యక్షులకు, పార్టీ నాయకులు కూడా మా తరపు నుంచి శుభాకాంక్షలు. అలా మీరు మన సీతారాంపల్లి గ్రామ సర్పంచ్ కి ఎన్నికైన సందర్భంగా ఈ ప్రాధాన్యత క్రమంలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, సీతారాంపల్లికి ఉన్న మేజర్ అంశాలు, సమస్యలు అంటే ఏం చెప్పచ్చు సీతారాంపల్లి గ్రామానికి సంబంధించి? జై శ్రీరామ్ అండి. మా గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయి. విషయం ఏంటంటే మేము 2018లో మొదటి మాకు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడేది, నూతన పాలకవర్గం అప్పుడు ఏర్పడేది. అప్పుడు కూడా ఏకగ్రహం చేసినాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది మనకు. ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఏకగ్రహం చేసిన దానికి మేము ఎంతో అభివృద్ధి అయితే అనుకున్నాం కాబట్టి ఏమాత్రం జరగలేదు. దానికి కారణాలు ఏంటంటే మాకు చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ కమిటీ, బీసీ కమిటీ వాళ్ళే కానీ, ఏసీ కమిటీ వాళ్ళే కానీ ఇలాంటివి కూడా ఏం జరగలేదు. ఒక నిరుపేదకు కూడా ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఒక గృహాన్ని కూడా ఎవరు ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఏకగ్రహమైన గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరించింది. మా దగ్గర ఉన్న సర్పంచ్ వాళ్ళు వినియోగించుకోలేక మేము బ్యాక్ అయిపోయాం. ఆ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి మాకు చెరువు కట్టలకు కూడా ఎలాంటి చెరువులకే కానీ, మాకు సుందరీకరణకు, స్కూళ్ళకే కానీ ఎలాంటివి కూడా ఏం జరగలేదు ఇప్పటి వరకు కూడా. అది అట్లాగే ఉంది. ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చింది మాత్రం ఒక సీసీ రోడ్లు ఒకటి మాత్రమే ఇచ్చారు తప్ప ఎలాంటిది లేదు. ఈ గ్రామ పంచాయతీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే, చెత్త డాక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే, మన ఇంకోటి శ్మశాన వాటిక, అంగన్వాడీయే కానీ, ప్రగతి భవనం, ప్రకృతి కానీ ఇలాంటివి కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా కానీ స్టేట్ నుంచి ఒకటి కూడా రాలేదు. వాళ్ళు ఇద్దరు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మా పాలకవర్గం ఏంటంటే మిస్గైడ్ చేసుకున్నారు. దానికి మేము ఎంతో బాధపడుతున్నాం, ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. ఏకగ్రహం చేసిన దానికి కూడా మా గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము దాని గురించి చేస్తున్నాం. ఈ రోజు మేము బీజేపీ కాంగ్రెస్ కావడానికి కారణం కూడా వాళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేసిన ఉద్దేశంతోనే మేమంతా ఒక యూనిటీగా ఉండి భారతీయ జనతా పార్టీకి మేము అనుసంధానమైన వ్యక్తిగా పనిచేస్తుంది, నిస్వార్థంగా పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో, రఘునందన్ రావు గారి నాయకత్వంలో ఈ రోజు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆశతోనే ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తే మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము ఖచ్చితంగా నిరంకుశంగా కృషి చేస్తాం. మాకు ముఖ్య అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు మాకు జీపీ కొత్తగా అయిందండి. జీపీకి ఇంతవరకు కంపౌండ్ వాళ్ళు లేదు. 2003లో అయింది. ఇది మాకు జీపీ కాకముందే, మాకు అప్పుడు పాలకవర్గం కాకముందే ఇది శాంక్షన్ అయింది. ఇది సెంట్రల్ అప్పుడు ప్రపోజ్ చేసింది. అది చేసినందుకు వీళ్ళు తీసుకొచ్చింది కూడా కొత్తగా ఏం లేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాకముందే, మాకు జీపీ ఏర్పడక ముందే, సర్పంచ్ రాకముందే మాకు ఈ జీపీ శాంక్షన్ అయింది. 18లోనే అయిన దానికి చేసారు. ఇప్పటివరకు కంపౌండ్ వాళ్ళు లేదు. ఇంకోటి మనకు అంగన్వాడీ కూడా కంపౌండ్ వాళ్ళు లేదు. పల్లె ప్రకృతి కూడా లేదు. ఇవి అలాగే ఉన్నాయి. చెరువు కట్టలకు వచ్చేసి మాకు ఒక 3 చెరువులు ఉన్నాయి ఇక్కడ. మాకు రైతులు మొత్తం వ్యవసాయం ఇక్కడ ఎలాంటి ఫార్మసీ లేవు, ఒక కంపెనీ లేవు, ఇండస్ట్రీలు ఏం లేవు. మాకు జీపీకి సంబంధించిన రాబడి ఏం లేదు. ఒకటి మేము బాగా ఆధారపడేది ఏంటంటే, మేము ప్రతి ఒక్కరూ వ్యవసాయం మీద ఆధారపడే పల్లె. దానికి కావాల్సిందంటే నీరు సదుపాయం. మాకు ఇక్కడ నుండి హల్దీవాగ్ అని వస్తుంది, హల్దీవాగ్ ఉంది మనకు నియర్ బై. దానికి వాటర్ ప్రతి సంవత్సరానికి 2 సార్లు, ఈ సమ్మర్లో కూడా 2 times వదిలేస్తారు. దాని నుంచి ఒక కెనాల్ మాకు సీతారాంపల్లి పైన ఒక ఉంది. ఆ చెరువుకు ఒక కెనాల్ తీసిస్తే 3 చెరువులు నిండుతాయండి. 3 చెరువులు నిండితే ప్రతి సంవత్సరానికి 2 పంటలు ఈజీగా పండుతాయి. మాకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కటి అదే మాకు కావాల్సింది. అది ప్రభుత్వం సహకరిస్తే, దానికి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది కూడా నేను అదే. ఖచ్చితంగా అదొక కెనాల్ శాంక్షన్ చేసి ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వమే కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా కోరుకుంటున్నాను. దయచేసి సహకరించండి సార్. మాకు ఒక కెనాల్ అక్కడి నుంచి కాలువ తీసిస్తే ఒక చెరువు దానికి స్టెప్ బై స్టెప్ లిఫ్టింగ్ ఆ రకంగా వస్తుంది. అది మాకు కావాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా మీ మీడియా ద్వారా, ఈ లైవ్ ద్వారా ఖచ్చితంగా మేము అదని వేడుకుంటున్నాం. ఇంకోటి మాకు ఈ అండర్ డ్రైనేజ్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. సీసీ ఉంది, డ్రైనేజ్లు ఉన్నాయి. ఇవి కావాల్సిందిగా మాకు యువతకు ఒక క్రీడా ప్రాంగణం ఉంది. దానికి ఎలాంటి ప్లేస్మెంట్స్ లేవు. దాన్ని అలాగే ఉంది. ఎస్టీ కమిటీ వాళ్ళు మా దగ్గర యూత్ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎస్టీలో చాలా మంది ఒక యాక్షన్ టీమ్ లాగా ఉంటారు. పిల్లలందరూ మంచి ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక స్పోర్ట్స్ సంబంధించి కేటాయించేందుకు కోరుచున్నాం. దయచేసి
మాకు బీసీ కమిటీ కానీ ఎస్సీ కమిటీ కానీ ఏదైనా ప్రభుత్వం ఎనీవన్ ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకొని అహర్నిశలు కష్టపడడానికి మేము చాలా ముందున్నాం సార్. ఇది మా యొక్క నేను ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవాల్సింది ఇది సార్. అట్లాగే చిరంజీవి గారు మీరు ఉప సర్పంచ్ గా ఉన్నారు. ఒక చిన్న విషయం సార్, మాకు దాదాపు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కొంతమంది వీడియోలు అట్లే ఉన్నారు, ఉంటారు మహిళలు ఉన్నారు, ప్లస్ ఏజ్ బాగైన వాళ్ళకి ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి పెన్షన్స్ కూడా ప్రపోజ్ చేయట్లేదు. దయచేసి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇలాంటిది కూడా వాళ్ళకు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి ఈ దృష్టి తీసుకెళ్ళండి. ఇంకేమన్నా ఉంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. మాకు ప్రభుత్వం సహకరిస్తే ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నాం. కరెక్ట్. దయచేసి అట్లాగే ఉప సర్పంచ్ గా మీరు ఉన్నారన్నా, ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఏరియా, మీరు తాండా నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు కాబట్టి తాండా సమస్యలు ఏమున్నాయి, తాండాలకు ఎట్లాంటి అవసరాలు కావాల్సినాయండి? సీతారాంపల్లి గ్రామ పంచాయతీ, సీతారాంపల్లి మరియు మనకు తండా నుంచి అంటే 2 విలేజ్ మనకు ఇక్కడ ఏంటంటే మన తండలో కావచ్చు కానీ సీతారాంపల్లి విలేజ్ లో కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి. మనకు సమస్య లేదంటే ఏది అంటే మనం ఇంత ముందుకు మనకు కొత్తగా గ్రామ పంచాయతీ మనకు సెకండ్ సార్ ఎలక్షన్స్ పరిసరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనకు అప్పుడు వచ్చినప్పుడు మనకు అంటే మనకు ఫస్ట్ గ్రామ పంచాయతీ కాబట్టి మనకు గిరిజనుల నుంచి మనకు కొత్తగా చాలా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. అప్పుడు ఏంటంటే మనకు కొత్తగా మనకు గిరిజనుల నుంచి వెస్ట్ నుంచి మనం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే 20 లక్షలు ఇస్తామా 2 ఇస్తామని అప్పుడు ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ గురించి అన్నారు. అది ఎంతో వాస్తవమా లేదు మనకి ఎందుకంటే మనకు ఒకేసారి బీజేపీ నుంచి ఒక మార్పు కోసం వచ్చారు అంతే. ఇప్పుడు మనం ఉన్న పాలకులు కూడా అంత యువతనే, అందరు యువతనే, అందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు వచ్చిన ₹1 బడ్జెట్ ఉన్నా సరే ఏదున్నా సరే కానీ ఒక పని కోసం కంపల్సరీ మనం ఇంకా చేతుల్లో ₹1 పోయినా సరే కానీ ఫస్ట్ మన ఊరు డెవలప్మెంట్ కావాలి, మన ఊరు గిట్ట రాష్ట్ర స్థాయి వెళ్ళాలి, తెలుగు ఇప్పుడు మనకు విధంగా చూసుకుంటే మనకు వితంతు మనకు విడో ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ కావాలి చాలా. నెక్స్ట్ డ్రైనేజ్ కానీ ఇప్పుడు మన సర్పంచ్ చెప్పిన డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవి చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు కంపల్సరీ ఇట్లాంటి సమస్యలకు మనకు గెలిచిన మనము 2-12 మంత్స్కి మనకు మా గౌరవ మా పార్లమెంట్ సభ్యులు ఉన్న గారికి కొంత ఫండ్ మనకు వచ్చింది. ఆ ఫండ్ తో మనము ఈరోజు సంతోషంగా కొంతవరకు తండాలో సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ చాలా చక్కగా మనకు అన్నగారు చూసుకుని చేయించుకున్నాం. అదే విధంగా ఇంకా బయట వాళ్ళకి ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మీద కొద్దిగా సహకరిస్తే ఇట్లాంటి మారుమూలలో ఉన్న గ్రామాలకు గ్రామ పంచాయతీలకు గుర్తింపు చేస్తే ఇంకా ఈ ఊరికి ఇట్లాంటి గ్రామ పంచాయతీ చాలా కొద్దిగా అభివృద్ధికి వచ్చే అవకాశం ఉందని నేను కొద్దిగా భావిస్తున్నాను. ఇది ఇట్లా మీ క్రాంతి మీడియా కూడా ఇట్లాంటి విషయాలు మీరు వచ్చి చేస్తున్నందుకు మాత్రం చాలా కొద్దిగా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇట్లాంటివి చేయడం వల్లనే ఇక్కడ మారుమూలలో ఉన్న కర్మచారి కానీ ఇట్లాంటి సమస్యలు కానీ కొంచెం పైన మీడియా ఇది ఏంటంటే మీడియా దాన్ని సాధ్యమవుతాయి. ఇదో మనం డైరెక్ట్ గా చెప్పాలి కానీ మేము మీడియా దాన్ని సహకారం ఉంది కాబట్టి కంపల్సరీ దీనికి దీనికి బయట తీసుకెళ్ళి ఇట్లాంటి సమస్యలు గుర్తిస్తామని కొద్దిగా భావిస్తున్నాండి. ధన్యవాదాలు. అలాగే మీరు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాల పట్ల కానీ వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల కానీ యాజ్ ఎ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఉన్నారు కాబట్టి యూత్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీ స్పందన ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? మాకు ఇప్పటివరకు మా గ్రామ పంచాయతీ ఎందుకైంది 18 టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫండ్స్ ఉన్నా ఇక్కడ వర్క్ ఏం చేయలేదు. ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 6 గ్యారెంటీ వల్ల ఏదో ఒకటి కూడా సక్సెస్ఫుల్ ఏం లేదు. ఇప్పుడు వితంతువులు కానీ వాళ్ళందరూ ఇప్పటివరకు పింఛన్ల గురించి ఎన్నిసార్లు దరఖాస్తు వేసుకున్నా దరఖాస్తు రావట్లేదు. అట్లే రైతు బంధువులు అట్లాంటివి అవి రావట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సక్సెస్ఫుల్ అయితే లేదు. ఇప్పుడు ఇన్కమ్ నుంచి ఏదైనా మాకు సహకరిస్తే మేము గ్రామ పంచాయతీ తరఫు నుంచి కానీ సర్పంచ్ గారు మా గవర్నమెంట్ సర్పంచ్ గారు ఏ పని రెడీ ఉన్నారు. అక్కడ నుంచి ఫండ్స్ ఏమైనా వస్తే చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఏది సక్సెస్ఫుల్ ఏం లేదు. మాకు గవర్నీయులు రంగంధర్ రావు తరఫు నుంచి ఒక ఫండ్స్ వచ్చింది, దానివల్ల సీసీ రోడ్డు డ్రైనేజ్ చేసుకున్నాం. అట్లే ఇంకేదైనా ముందు ఏదైనా ఫండ్స్ వచ్చినా అన్ని విధాల సహకారంతో
మంచిగా ఊరు డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాం. అట్లా శ్రీకాంత్ అన్న నమస్తే. మీరు ఇప్పుడు బూత్ కమిటీకి మీరు ఉన్నారు అనుకుంటా. పార్టీ బలోపేతానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేస్తున్నారో బీజేపీ పార్టీ బలోపేతానికి సంబంధించి మీరేం చెప్పారు? అందరికి చేసామా. ఇప్పుడు మెయిన్ గా మేమందరం ఏకమైంది ఏంటంటే ఇదివరకు ఉన్న దానికి ఇప్పటికి చాలా తేడా. ఇదివరకు అంతా కొట్లాటలు ఇవన్నీ ప్లేస్ అన్ని డెవలప్మెంట్ చేసి అవన్నీ మెయిన్ మా సర్పంచ్ గారు మాకు హామీ మంచిగా మాకు ఒక ముందుండి నడిపిస్తుంది. సో అందరం ఏకమై ఏంటంటే ఒక మార్పు తీసుకురావాలని ముందుకు వచ్చాం. మెయిన్ మా దగ్గర ఈ తండా ఉంది. తండాల నుంచి యూత్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళంతా దానికి ఏంది మెయిన్ కొట్లాటలు కానీ ఎంత అణిచివేతలు అవన్నీ తట్టుకోలేక బయటకు వచ్చి ముందుకు వచ్చారు. చాలా వరకు మేము ఇప్పుడు అలాగే స్పోర్ట్స్ వాళ్ళు నేషనల్ వరకు ఉన్నారు మా తండాలో. ఆ స్పోర్ట్స్ కి ఏం చేయలేదు ఇప్పుడు వరకు. నాకే వస్తే ఒకటి వేసి బోర్డు అంతే తప్ప ఏం లేదు. మేము దానివన్నీ ఇలాంటివన్నీ చాలా మా యూత్ అంటే అందరూ తెలుసుకొని ముందుకు వచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ మా వైపు ఈ మంచి పనులు చేయడం వల్ల మా వాళ్ళు ఆకర్షితులైంది. మేము మా సర్పంచ్ కూడా దేనికి కూడా తగ్గకుండా లాస్ట్ టైం మేము మంచి ఒక టోర్నమెంట్ ఈవెంట్ చేసినాం. అది గ్రాండ్ సక్సెస్ అయింది. మాది మండల్ లెవెల్ వరకు సక్సెస్ అయింది. తర్వాత మాకు ఎన్నో ఫోన్స్ వచ్చినాయి, మీరు ఇట్లాంటివి చేయండి, మా సర్పంచ్ గారు ఫోన్ చేసి మమ్మల్ని ఇవ్వండి, ఇంకా ముందు చేయండి అని చెప్పేసి కూడా అట్లాంటి మేము ఇంకా చాలా ముందుకెళ్ళి అందరినీ ప్రోత్సహించుకుంటూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే పార్టీ కూడా అదేవిధంగా మా ఊళ్ళో చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం. అందరూ కూడా కలిసి ఓన్లీ మా దగ్గర అనడం కాకుండా అందరూ అదే మంచి జరుగుతుందని మా దగ్గర ఆకర్షించలేదు. దానివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. సర్పంచ్ గారికి మరో ఒక మాట అన్నా, ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏవైతే ప్రపోజల్స్ పెట్టుకున్నారో అవి ఇప్పటిదాకా 3-4 months టైం గడిచిపోయింది కదా, ఎంత మేరకు మన చేతుల దాకా వచ్చుండొచ్చు? అది విద్యుత్ స్తంభాలు కానీ మీరు చెప్పినట్ల సిసి రోడ్లు కానీ అయితే అవి స్టార్ట్ చేసారా, ప్రారంభించారా, కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? మాకు వచ్చిన దాంట్లో ఇంతవరకు మాకు మొన్న ఎంపీ రఘునందనరావు గారు కొంచెం ఒక 10 lakhs శాంక్షన్ చేశారండి. ఆయనకు మీ మీడియా ద్వారా దాని హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇంకోటి మనకు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇది మనకు ఒకటి లైన్స్ పోల్స్ కొత్త పోల్స్ కూడా ఇచ్చారు. కొన్ని షార్టేజ్ ఉంటే ఒక 12 పోలీసు శాంక్షన్ చేసి ఇచ్చారు. ఒక మినీ ట్రాన్స్ఫర్ కూడా గవర్నమెంట్ మాకు చేసింది. దానికి కూడా చాలా సంతోషం. ఆ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కే కానీ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇలాగే మాకు సహకరిస్తే చాలా సంతోషం. మొన్న 10 lakhs వర్క్ చేసి ఒక సీసీ అండర్ డ్రైనేజ్ అయిపోయింది. ఇంకా చాలా సమస్యలు, ఇంకా సీసీ డ్రైనేజ్ ఉంది ప్లస్ అండర్ డ్రైనేజ్ ఉన్నాయి. ఇవి మళ్ళీ మన హౌస్ ఇందిరా మైండ్ కూడా ఒక 5 శాంక్షన్ అయింది. ఫస్ట్ విడత వచ్చింది. సెకండ్ విడతలో కూడా ఒక కొన్ని ప్రపోజల్ పెట్టినాము. దానికి గవర్నమెంట్ ఎంత ఎలిజిబుల్ చేస్తుంది అనేది వాళ్ళ నిర్ణయం. ఖచ్చితంగా ఇంకా చాలా సమస్యలు అయితే ఇండ్ల వరకు అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఇది కంపల్సరీ ఉంది. ఇండ్ల సమస్యలు ఒకటి ప్లస్ ఇంకోటి ఈ పెన్షన్ సమస్యలు, ఇవైతే కంపల్సరీ. ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఒక్కసారి నాకు కెనాల్ ఒకటి దయచేసి నీటిపారుదల శాఖ మంత్రి గారు కోరడం ఏంటంటే ఖచ్చితంగా మాకు ఒకటి కాదు ఒక కెనాల్స్ శాంక్షన్ చేస్తే తప్పకుండా మేము ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటాం. మా గ్రామస్తులం అందరం ఖచ్చితంగా రుణపడి ఉంటాం. 3-4 గ్రామాలు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ కెనాల్ ఒకటి తీసుకొస్తే అంబర్పేట ఒకటి, మా సీతారాంపల్లి తండా ఒకటి, సీతారాంపల్లి ఒకటి, ఈవెన్ వేలూరు వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని భూములు ఇక్కడ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకు కూడా ఆరుతడి పంటలు కూడా వాళ్ళకి రావడానికి, వాళ్ళు పండించుకోవడానికి, బయట పోవడానికి, వలస కార్మికులు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది దయచేసి కొంచెం ఈ దృష్టితో మనం చేస్తే చాలా సంతోషం అండి. ఫైనల్ గా మీ గ్రామ ప్రజలను ఉద్దేశించుకొని మీ తోటి వార్డు సభ్యులను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా వార్డు సభ్యులందరూ ఇప్పటి వరకు అయితే మంచి కోఆర్డినేట్ గా ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అండర్స్టాండింగ్ గానే ఉన్నాం. వాళ్ళకు వాళ్ళతో కనిపించుకోవాలని లేదు. నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పింది నేను చేస్తాను. ఒక మంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి అండర్స్టాండింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ ఫ్యామిలీ ఓన్లీ మా పాల్గొన అనేది ఓన్లీ మై ఫ్యామిలీ. విలేజ్ పీపుల్స్ కూడా సేమ్ అంతే. ఈ విలేజ్ అంతా నా పార్టీకి సంబంధం లేదు. మేము గెలిచే వరకే పార్టీ. ఈ రోజు నేను మా భార్య సర్పంచ్, నేను వార్డు మెంబర్. మా భార్య సర్పంచ్ గారు, మేము వార్డు మెంబర్. అలాగే ఈ రకంగానే నడుస్తున్నాం. ఇప్పుడు కూడా మా ప్రజలు పార్టీకి లేకుండా ఏదైనా సమస్య వస్తే అందరం ఒకే రకంగా కూర్చొని ఒకే రకంగా తీర్మానం చేసుకొని కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దానికి మా గ్రామానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శ్రీకాంత్ మీరు మన ఓటర్లకు సంబంధించి కానీ గ్రామ ప్రజలను ఉద్దేశించి కానీ మీరు ఏం చెప్తారు? వార్డు సభ్యులకు సంబంధించిన సందేశం ఏంటి? ఇప్పుడు మా సీతారాంపల్లి గ్రామ పంచాయతీ నుంచి అయితే ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ముందు జరిగింది ఇప్పుడు జరగబోయేది.
ప్రజల్లో కూడా తెలుస్తుంది మార్పులు అనేది. అంటే మన పై లెవెల్లో మనకు స్టేట్ లెవెల్లో కాకుండా కానీ మన కింద గ్రౌండ్ లెవెల్లో మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో అంటే ఇప్పుడున్న తపన ప్రజలకి ఏంటంటే అంతో ఇంతో ఇప్పుడున్న పాలకవర్గం అంటే మనకి ఏదున్నా సరే మంచి పని చేయడానికి ఉన్నారు, ఏదున్నా సరే మంచి ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న మా పాలకులు దీని మీద ఒక మంచి మెట్టాలో ఉన్నామండి. ఎందుకంటే ఏం వచ్చినా సరే కానీ మనం ఏదో ఒకటి చేయాలి, తపన ఉంది. ఇప్పుడు నా పాలకులు తపన ఉంది, ఏదో ఒకటి చేయాలి. మనం ఏదో ఒకటి మనం ఉన్నది మనము తీసుకోవడం కాకుండా ఏదో ఒక మంచి పని చేయాలని తపన ఉందండి. మేము ముందు ఆల్రెడీ ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి అది ఎంత గొప్పగా అంటే చాలా అసలు అది ఇప్పటివరకు అసలు జరగలేదు. అంటే యువత కోరుకుంటున్నారు, అంటే యువత స్పోర్ట్స్ సంబంధించి ఏదో కూడా ఆడుకున్నామనే ఉద్దేశం కానీ దానికి మా సర్పంచ్ మాకు విషయంగా కానీ మాకు ఏదైనా కానీ అని ఏమంటుంది ఏమున్నా సరే ముందు వెళ్ళి పెట్టినా సరే కానీ యువత మంచిగా ఉండాలి, యువత స్పోర్ట్స్కి వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళాలి, అన్నింటిలో మన జీపీ నుంచి అన్నింటిలో అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ప్రజలకి చాలా మంచి స్పందన ఉందని మాకు. ఇంకా ముందు ముందు కోరుకోవడానికి ఏంటంటే మా యొక్క ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా అందరి యొక్క కృషి అండి. ఇది ఆదర్శ గ్రామం తీర్చిదిద్దాలనే మా సంకల్పంతోనే మేము ముందుకున్నాం. ఈ రోజు మాకు ఎంపీ రఘునందన్ రావు గారికి కూడా ఈ మీడియా ద్వారా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తామని. మీరు మాకు గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడాలని చెప్పి, అలాగే స్టేట్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రతి విషయానికి మా చిన్న గ్రామాన్ని కానీ అని దృష్టిలో ఉంచుకొని మరగల్ మండల్ సీతారాంపల్లి గ్రామం సార్ మాది. ఖచ్చితంగా మేము ఇందాక చెప్పిన అంశాలపై మీరు దృష్టి సారించి మాకు సహకరించాల్సిందిగా మీడియా ద్వారా మీకు మరీ వేడుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.